హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో మనము జిఎస్టీలో చాలా ముఖ్యమైన అప్డేటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. జిఎస్టీలో మనకి న్యూ అప్డేట్ అనేది రాబోతుంది. సో ఆ న్యూ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో మనకి ఆల్మోస్ట్ 8 months తర్వాత జిఎస్టీ కౌన్సిల్ జరగబోతుంది. 43 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది May 28 అంటే ఈరోజు ఉదయం 11 గంటలకి జరిగింది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏ డిస్కషన్స్ జరిగాయి, జిఎస్టీలో ఏ అప్డేట్స్ తీసుకొని రాబోతున్నారో డిస్కస్ చేశారు. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇది ఇంకా డిస్కషన్లోనే ఉంది, మనకైతే ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. సో ఈరోజు 43 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏ డిస్కషన్స్ జరిగాయి, జిఎస్టీలో న్యూ అప్డేట్ ఏమేమి రాబోతుందో మీకోసం నేను నోట్స్ అనేది కలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసేటప్పుడు ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ ట్యాక్స్ అప్డేట్స్ కానివ్వండి, టాలీ గురించి నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 43 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏ డిస్కషన్స్ జరిగాయి, ఈ 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మనకి ఏ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తారు, మనకి జిఎస్టీలో న్యూ అప్డేట్స్ ఏమేమి రాబోతున్నాయి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఈ కరోనా టైంలో మనము కోవిడ్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే మెడిసిన్స్ పైన ప్లస్ కోవిడ్ కిట్స్ పైన నెక్స్ట్ ఆక్సిజన్ సిలిండర్స్ పైన జిఎస్టీ రేట్స్ అనేవి రెడ్యూస్ చేయాలి అనే పాయింట్ పైన డిస్కస్ చేయబోతున్నారు. ఆ జిఎస్టీ రేట్ అనేది ఇప్పుడు కోవిడ్ మెడిసిన్స్కి మనమైతే 12% ట్యాక్స్ అనేది పే చేస్తున్నాము. సో ఆ ట్యాక్స్ రేట్ని 12% నుంచి 0% ట్యాక్స్కు చేర్చాలని చాలామంది ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. కానీ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు మాత్రము కరోనా మెడిసిన్స్ పైన జిఎస్టీ రేట్ని 12% నుంచి 5%కి రెడ్యూస్ చేయాలి అనుకుంటుంది. ఇంకా మనకైతే నోటిఫికేషన్ అనేది అఫిషియల్గా రాలేదు, ఇది డిస్కషన్లో మాత్రమే ఉంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సో ఎవరైతే ట్యాక్స్ చెల్లించలేకుండా ఉన్నారో స్మాల్ ట్యాక్స్ పేయర్సు, సో చిరు వ్యాపారస్తులందరూ ఎవరైతే ట్యాక్స్ కట్టుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరి కోసము జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఆమ్నెస్టీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆమ్నెస్టీ స్కీమ్ కింద మనము ఇంతవరకు 2017 నుంచి 2021 వరకు ఎవరైతే జిఎస్టీ ట్యాక్స్ చెల్లించలేదో వాళ్ళు ట్యాక్స్ పే చేసుకోవచ్చు, ప్లస్ రిటర్న్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో ఈ రెండింటి గురించి ముఖ్యంగా డిస్కషన్స్ జరగబోతున్నాయి. సో వాటిని డీప్గా చూద్దాం ఇప్పుడు. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకి కాన్ఫరెన్స్లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలు కావచ్చు, ఫినాన్స్ మినిస్టర్స్ అందరూ పాల్గొన్నారు. సో డిస్కస్ చేశారు. దీంట్లో ఏ చేంజెస్ తీసుకొని రాబోతున్నారో చూద్దాము. సో ఇదైతే ఆల్మోస్ట్ 8 months తర్వాత జరిగే మీటింగు. అక్టోబర్లో జరిగింది 42 మీటింగు, జిఎస్టీ కౌన్సిల్ మీటింగు. ఆల్మోస్ట్ 8 months తర్వాత 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ ఇయర్లో ఇది ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగు. సో దీంట్లో మనకి ఏ అప్డేట్స్ ఉన్నాయి, ఏ గుడ్ న్యూసెస్ ఉన్నాయో చూద్దాము. సో దీంట్లో అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి డిస్కషన్ ఉన్నిందంటే, అటు ప్రజెంట్ అయితే మనము కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. సో అందరి డిమాండ్స్, అన్ని రాష్ట్రాల యొక్క డిమాండ్స్ ఏమంటే కరోనా మెడిసిన్స్, వ్యాక్సినేషన్స్, సో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, సో మనము కరోనా ట్రీట్మెంట్లో ఏ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాము, ఏ కిట్స్ యూజ్ చేస్తున్నామో వాటన్నిటిపైన జిఎస్టీ రేట్ అనేది తగ్గించాలని అందరూ డిమాండ్ చేశారు. సో దాని గురించి డిస్కస్ జరిగాయి. సో కరోనా మెడిసిన్స్ పైన యాక్చువల్గా అయితే మనకి ఇప్పుడు 12% జిఎస్టీ రేట్ ఉంది, దాన్ని 5%కి తగ్గించాలని చూస్తున్నారు. కొన్ని రాష్ట్రాల వాళ్ళైతే సో కరోనా మెడిసిన్స్కి, వ్యాక్సిన్స్కి, కోవిడ్ టెస్టింగ్ కిట్స్కి 0% ట్యాక్స్ స్లాబ్ కింద తీసుకురావాలని చూస్తున్నారు. సో 0% ట్యాక్స్ స్లాబ్ కింద అన్ని కరోనాకు సంబంధించిన మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ వాటికన్నిటికీ 0% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, 0% ఇవ్వండి అని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు మాత్రము 5%, 12% ఉన్నదాన్ని
5%కి రెడ్యూస్ చేయాలి అని డిస్కషన్ జరుగుతున్నాయి. సో కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్స్ కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, వీటన్నిటిపైన జిఎస్టీ రేట్ అనేది తగ్గించాలని డిస్కస్ చేస్తున్నారు. సో అది 0% ఉంటుందా, 5% ఉంటుందా ఇంకా కన్ఫామ్ కాలేదు. వన్స్ కన్ఫామ్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం డిస్కస్ చేయాలి అనుకుంటున్నారంటే, 2 వీలర్స్ పైన ట్యాక్స్ రేట్ అనేది రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు. నాన్ జిఎస్టీ గూడ్స్ ఉన్నాయి కదా, సో నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ ఉన్నాయి కదా, పెట్రోలు, ఆలకాలు, వీటినన్నిటినీ జిఎస్టీ కింద తీసుకురావాలని కూడా 43 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ కరోనా టైంలో మన స్టేట్స్ యొక్క ఇన్కమ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలనే విషయంలో కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోబోతున్నారు. సో 43rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఇవన్నీ డిస్కషన్ రాబోతున్నాయి. ఈరోజు మీటింగ్లో అయితే సో కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్స్, కోవిడ్ టెస్టింగ్ కిట్స్, సో మనం కరోనా ట్రీట్మెంట్లో యూజ్ చేసే వాటి అన్నిటిపైన ట్యాక్స్ అనేది రెడ్యూస్ చేయాలి, ఆ పాయింట్ పైన డిస్కషన్ జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్, వీటి గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే స్మాల్ బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, చాలామంది ట్యాక్స్ కట్టడం లేదు. ఎందుకంటే జిఎస్టీ పైన అవగాహన లేకపోవడము, జిఎస్టీ రిటర్న్స్ అనేవి ఎలా అప్లై చేయడమో తెలియకపోవడం వల్ల చాలామంది జిఎస్టీ ట్యాక్స్ అనేది పే చేయలేదు. స్మాల్ ట్యాక్స్ పేయర్స్ అందరూ ట్యాక్సెస్ అనేది పే చేయలేదు. వాళ్ళందరి కోసము జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక గుడ్ న్యూస్ తీసుకొని రాబోతుంది. అదేంటో చూద్దాము. యాక్చువల్గా అయితే మనకి జిఎస్టీ అనేది 1 జూలై 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ పే చేయని వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరి కోసము గవర్నమెంట్ వాళ్ళు ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చారు. అదేంటో చూద్దాం వన్ బై వన్. చెల్లించలేని చిన్న వ్యాపారస్తులకు కేంద్ర ప్రభుత్వము ఊరట కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు కొత్త స్కీమ్ ప్రకటించనుంది. సో జిఎస్టీ పే చేయలేని వాళ్ళకందరికీ కొత్త స్కీమ్ ప్రకటించనుంది. జిఎస్టీ చెల్లించని చిరు వ్యాపారులకు ఆమ్నెస్టీ స్కీమ్ అనేది తీసుకురాబోతుంది. మనం యాక్చువల్గా అయితే జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అన్నీ ఫైల్ చేస్తున్నాము. ఈ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ అనేది జూలై 2017 ఫస్ట్ నుంచి 2020 ఏప్రిల్ వరకు పెండింగ్లో ఉన్న జిఎస్టీని ఒకేసారి చెల్లించవచ్చు. మనకైతే యాక్చువల్గా జిఎస్టీ అనేది జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2021 వరకు జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఎవరైతే రిటర్న్స్ చేయకుండా పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ ఒకేసారి జిఎస్టీ రిటర్న్స్ అనేవి చెల్లించుకోవచ్చు. పెండింగ్లో ఉన్న జిఎస్టీని ఒకేసారి చెల్లించవచ్చు. జిఎస్టీతో పాటు సో ఆలస్య రుసుము కూడా చెల్లించవలసి ఉంటుంది. జిఎస్టీతో పాటు లేట్ ఫీ అనేది కూడా వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. మనం జిఎస్టీ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళందరూ జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు కంప్లయన్స్ విండో అందుబాటులో ఉంటుంది. సో జిఎస్టీ ట్యాక్స్ అనేది ఎవరు పే చేస్తున్నారో వాళ్ళకందరికీ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు కాంప్లయన్స్ విండో అందుబాటులో ఉంటుంది. సో అయితే దీనిపై జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కరోనా వైరస్ మహమ్మారి ఇతర కారణాల వల్ల జిఎస్టీ చెల్లించలేకపోయిన పన్ను చెల్లింపుదారులకు జిఎస్టీ కౌన్సిల్ని సంప్రదించారు. అందుకే వారికి అవకాశం ఇచ్చేందుకు జిఎస్టీ ఆమ్నెటీ స్కీమ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిఎస్టీ ఫైల్ చేయలేని వాళ్ళు ఆమ్నెటీ స్కీమ్లో 500 రూపీసు లేట్ ఫీ చెల్లించి 2017 జూలై నుంచి 2021 ఏప్రిల్ మధ్య ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 2017 నుంచి ఇప్పటి వరకు జిఎస్టీ ఫైల్ చేయలేకపోయారో వాళ్ళందరూ ఆమ్నెస్టీ స్కీమ్లో 500 రూపీసు లేట్ ఫీ చెల్లించి 2017 జూలై నుంచి 2021 ఏప్రిల్ మధ్య సో ట్యాక్స్ ఎంత ఉందో అవన్నీ ట్యాక్స్ చెల్లించి జిఎస్టీని ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీ ఫైల్ చేయకపోతే వాళ్ళు 1000 రూపీసు, ట్యాక్స్ అనేది కట్టకపోతే వాళ్ళు 500 రూపీసు లేట్ ఫీ కట్టి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వాళ్ళు 1000 రూపీస్ ఫైన్ అనేది కట్టి ఆమ్నెస్టీ స్కీమ్లో రిటర్న్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫైల్ చేయలేని వారికి జిఎస్టీ కౌన్సిల్ ఆమ్నెస్టీ స్కీమ్ గతంలో కూడా ప్రకటించింది. సో జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయని వారికి ఇంతకుముందు కూడా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఆమ్నెస్టీ స్కీమ్ అనేది ఇంతకుముందు కూడా
ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ఈ స్కీమ్ ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ 43 జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఏ డిసిషన్ తీసుకుంటారో చూద్దాము. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ 43 జీఎస్టీ కౌన్సిల్లో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఇస్తారు, వన్స్ కౌన్సిల్ డెసిషన్ తీసుకొని అది గవర్నమెంట్ వాళ్ళు అఫిషియల్గా అప్డేట్ చేసిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. జీఎస్టీలో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.